ఒక చిన్న గ్రామంలో నలుగురు బ్రాహ్మణులు సత్యానంద్, విద్యానంద్, ధర్మానంద్ మరియు శివానంద్ నివసించేవారు. ఆ నలుగురు కలిసి పెరిగారు. వారు ప్రతి ఒక్కరూ తమలో ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నారు. సత్యానంద్, విద్యానంద్ మరియు ధర్మానంద్ జ్ఞానవంతులు మరియు విద్యావంతులు. కానీ శివానంద్ ఎక్కువ సమయం తినటంలోనూ నిద్రపోయేందుకు గడిపేవాడు. అందువల్ల అతన్ని అందరూ మూర్ఖుడిగా పరిగణించేవారు. ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి, నదుల్లో నీరు కూడా ఎండిపోయాయి. గ్రామస్తులు ఆహారం మరియు నీటి కోసం గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితిలో సత్యానంద్, విద్యానంద్, ధర్మానంద్ తమ భవిష్యత్తు గురించి చర్చించుకునేందుకు కలుసుకుంటారు. మనం ఇప్పుడే వెళ్ళాలి, లేదంటే మనం బ్రతకలేం అన్నాడు సత్యానంద్. మిగతా వారు దానికి అంగీకరించారు. కానీ శివానంద్ గురించి ఏం చేద్దాం? అడిగాడు సత్యానంద్. తనకు ఎటువంటి నైపుణ్యాలు లేవు, తను మనకి భారంగా ఉంటాడు అన్నాడు ధర్మానంద్. మనం తనను వదిలేలేం కదా. తను మన మిత్రుడు, సంపాదించిందంతా సమానంగా పంచుకుందాం అన్నాడు విద్యానంద్. భారమైన మనసుతో వారు తమ సామాను సర్దుకొని సమీప పట్టణానికి బయలుదేరారు. వారి ప్రయాణం దట్టమైన అరణ్యం గుండా సాగింది. అరణ్యంలో వెళ్తుండగా వారు పెద్ద ఎముకల గూడును కనిపెట్టారు. ఇవి సింహం ఎముకలు అన్నాడు విద్యానంద్. ఆ బ్రాహ్మణులు ఆసక్తితో ఆ ఎముకల చుట్టూ చేరారు. కనుగొన్న దాని పట్ల ఆసక్తితో మునిగిపోయారు. ఇది మన నైపుణ్యాలను పరీక్షించుకునే అవకాశం అని అన్నాడు సత్యానంద్. నేను ఈ అస్థిపంజరాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి అతను ఎముకలను జాగ్రత్తగా కలిపి అమర్చడం ప్రారంభించాడు. నేను మాంస కండరాలు మరియు కణజాలాన్ని జత చేస్తాను అని అన్నాడు ధర్మానంద్. వెంటనే వారి ముందు జీవం లేని సింహం యొక్క అస్థిపంజరం పడి ఉంది. నేను ఈ సింహానికి ప్రాణం పోస్తాను అన్నాడు విద్యానంద్ ధైర్యంగా నిలబడి. కానీ అతను ప్రారంభించే ముందే శివానంద్ భయంతో ఇలా అన్నాడు. లేదు, వద్దు. దీనికి ప్రాణం పోస్తే ఇది మనల్ని చంపేస్తుంది. భయపడటం ఆపు. విద్యానంద్ శివానంద్ని అరిచాడు. నువ్విక్కడ ఉన్నావంటే దానికి కారణం నేను వారిని ఒప్పించి నిన్ను మాతోటి తీసుకెళ్లేలా చేశాను. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పకు. కోపంతో విద్యానంద్ శివానంద్ హెచ్చరికను పట్టించుకోకుండా సింహానికి ప్రాణం పోయటానికి ముందుకెళ్లాడు. ప్రాణ భయంతో శివానంద్ వెంటనే ఉన్న చెట్టు వైపు పరుగు పెట్టాడు. నన్ను ముందు చెట్టు ఎక్కనివ్వండి అని అంటూ వృక్షంపైకి వేగంగా ఎక్కాడు. విద్యానంద్ గాఢంగా శ్వాస తీసుకొని ఒక పెద్ద మంత్రం పఠిస్తూ సింహానికి ప్రాణం పోశాడు. ఒక భయంకరమైన ధ్వనితో సింహం లేచింది. దాని కళ్ళల్లో ప్రాణం ప్రకాశిస్తూ దాడి చేయడం ప్రారంభించేసింది. సింహం ముగ్గురు బ్రాహ్మణులపై దాడి చేసింది. దాని శక్తివంతమైన పంజాలు వారి శరీరాన్ని చీల్చేశాయి. ఒక్క క్షణంలో వారు చనిపోయారు. శివానంద్ నిస్సహాయతతో వృక్షంపై నుండి చూస్తూ ఉండిపోయాడు. అరణ్యం నిశ్శబ్దంగా మారింది. సింహం కదలకుండా నిలబడి ఉంది మరియు తన మిత్రుల శరీరాలు నేలపై ప్రాణం లేకుండా ఉన్నాయి. శివానంద్ యొక్క జాగ్రత్తే అతనిని కాపాడింది. శివానంద్ జీవించి బయటపడినప్పుడు తన హెచ్చరిక యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్నాడు. జ్ఞానం మరియు బుద్ధి ముఖ్యం, కానీ అవి వినయం మరియు జాగ్రత్త లేకుండా అర్ధరహితంగా ఉంటాయి.